ఇండి కూటమిలో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడని తెలుసు, కానీ ఆశించిన స్థాయి కంటే ప్రతిపక్ష అభ్యర్థికి ఓట్లు తక్కువగా రావటం ఇప్పుడు ఆ కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరిని వేలిపెట్టి చూపించారు, ఇప్పుడు నిరూపించడానికి అవకాశం ఉండదు. అంటే మీరు అన్నట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 439 సీట్స్ ఎన్డీఏకు బలం ఉంది. ఎన్డీఏకు అలాగే ఎన్డీఏకు సపోర్ట్ చేసిన వైసీపీ లాంటి పార్టీలను కూడా కలుపుకుంటే 439 ఉంది. కానీ 452 ఓట్స్ వచ్చాయి. ఇండియా కూటమికి 315 మెంబర్స్ ఉన్నారు, అందరూ వచ్చారు ఓటింగ్ అని చెప్పి జయరాం రమేష్ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించాడు కూడా. ఇండియా కూటమి విజయం సాధించింది, తమ సభ్యులందరినీ ఓటింగ్ తీసుకురాగలిగింది అని. కానీ 300 ఓట్లు వచ్చాయి. అంటే ఆ 15 మంది ఇక్కడ ఈలోగా 15 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చాయి. అవును. సో ఆ 15 మంది మా వాళ్ళే అని ఒక సమర్థించుకోవడం, అంటే అంతా మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని. మరి అందరూ శాఖాహారులే కానీ చేపల బుట్ట ఎట్లా మాయమవుతుంది? సో అందరూ మంచి వాళ్ళు అయితే 15 ఓట్లు ఎందుకు వచ్చాయి అని. మరి 15 మంది తెలివి తక్కువ ఓటేసిన వాళ్ళు అందరూ ఇండియా కూటమి వాళ్ళేనా? సో దీంతో మొదలైంది. అక్కడ మొదలు డిఎంకే సభ్యుల పైన అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్ని బీజేపీ ప్రయోగించింది కనుక, తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఇది ఎక్కడ తమకు ఇబ్బంది కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఆలోచనల్లో తమ రాష్ట్రం దాటి ఉండదు. సో ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయినా కూడా తమ అందులో తమిళులకు ఈ భాషా ప్రాంతీయవాదం ఎక్కువనే. సో అందువల్ల మొదలు డిఎంకే అని అనుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ వాళ్ళు 20 కోట్లు ఇచ్చారు, ఆ 20 కోట్లకు అమ్ముడుపోయారు అని. 20 కోట్లు ఎందుకు ఇవ్వచ్చు? వాస్తవంగా ఒక క్వశ్చన్ వస్తుంది. బీజేపీ క్లియర్ మెజారిటీ ఉంది కదా, ఎందుకు 20 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు అనే ప్రశ్న రావచ్చు. మరి బీజేపీ క్లియర్ మెజారిటీ ఉన్నా, తమ కీలక మిత్రపక్షం తెలుగుదేశంకు నచ్చకపోయినా, అవసరం లేకపోయినా జగన్ మద్దతు ఎందుకు అడిగింది బీజేపీ? ఇక్కడ కేసీఆర్ మద్దతు అడగలేదే. కేసీఆర్ తస్మదీయుడు అనుకున్నారు, అడగలేదు. జగన్ అస్మదీయుడు అనుకున్నారు, అడిగారు. జగన్ కేసీఆర్ ఎందుకు అడగలేదు? క్లియర్ కేసీఆర్ అసలు మీకు గుర్తున్న రామచంద్రరావు స్టేట్మెంట్, మీ కిషన్ రెడ్డి స్టేట్మెంట్, మీ మద్దతు ఎవడు అడిగాడు కనుక అన్నాడు. సో ఇక్కడేమో మీ మద్దతు ఎవరు అడిగారు కనుక అన్నారు, అక్కడేమో రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు అడిగారు. ఏంటి మతలబు అర్థమవుతలేదా? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అంటే మీరు జగన్ మిత్రునిగా చూశారు, కేసీఆర్ ప్రత్యర్థిగా చూశారు. మీకు మా అవసరమే లేదు కదా మరి. అంటే కారణం ఏంటి అంటే, అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలు గెలవడమే కాదు బీజేపీ లక్ష్యం. ఎంత మేరకు ఏ అవకాశం వచ్చినా విపక్షాలను చీల్చి చెందడం మోడీ అమిత్ షా కాలపు స్టైల్. ఇది వాజ్పేయి కాలం కాదు. ఇది ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయాడు వాజ్పేయి కొనలేడు ఒక్క ఓటు. అసలు వాజ్పేయి కామ్గా ఉంటే కొనేవాళ్ళు బయట చాలా ఎంతోమంది ఉంటారు కదా. సింగిల్ ఓటుతో ఓడిపోవాల్సిన అవసరం లేదు. వాజ్పేయి ప్రధానమంత్రి పదవి కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప ఎథికల్ పాలిటిక్స్ అది, ఎంత గొప్ప నైతిక రాజకీయం అది. అంటే తన ప్రధానమంత్రి పదవి తర్వాత మళ్ళీ గెలిచాడు అనుకోండి, గెలుస్తానని అనుకోరు కదా ఎవరైనా. తమ ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి పోరాడడానికి కూడా సిద్ధపడ్డా కూడా ఒక్క ఎంపీని కొనలే, సంప్రదించలే. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ పాలిటిక్స్. అది వాజ్పేయి వారసత్వం. అందుకే వాజ్పేయిని ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటాం. చరిత్రలో నువ్వు ఏం చేసావన్న దానిపైనే గుర్తుంచుకుంటారు, నువ్వు ఏం చేస్తే అలాగే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలను ఎట్లా వెన్నుపోటు పడవాలి, ప్రతిపక్షాలను ఎలా బతకకుండా చేయాలి, ఇది కదా రాజకీయం ఇప్పుడు ఈనాట. అందువల్ల అవసరమైతే కోర్టు డబ్బులు ఇచ్చైనా ప్రతిపక్ష ఎంపీలకు కొని ఇంకో దీనివల్ల ఆ పార్టీలు వీక్ అవుతాయి, కూటమి వీక్ అవుతుంది. సో ఇది బీజేపీ వ్యూహరచన చేసి ఉండవచ్చు అనేది అనుమానం. అయితే ఆ బీజేపీ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. మహారాష్ట్రలో చూసాం మనం, కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో ప్రయత్నించి ఫెయిల్ అవుట్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైన సమయంలో టీడీపీ 4 ఎంపీలను తీసుకోవడం చూసాం, తెలంగాణలో దారాలు తెరిచి బీఆర్ఎస్ వాళ్ళను కమాన్ అని ఆపరేషన్ ఆఖరి చూస్తున్నాం. ఇవన్నీ చూసినాక బీజేపీ చేయడంలో ఆశ్చర్యమేం లేదు. దట్ ఈస్ హౌ మోడీ షా బీజేపీ బిహేవ్స్. కానీ ఎవరు మరి అనేది క్వశ్చన్. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఖండించారు అలాంటిది ఏమీ లేదని. తర్వాత శివసేన ఆర్జేడీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఖండించారు.
తర్వాత శివసేన వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి. మా దానికి శరద్ పవార్ కూతురు సుప్రియ సులే తీవ్రంగా స్పందించింది, మీరు మహారాష్ట్రను బదనాం చేస్తున్నారు అని. సో ఇలా ఇండియా కూటమిలో ఎవరు ఆ లడ్డు తిన్నది ఎవరు, లేదా అది ఆ చేపల బుట్ట ఎట్లా మాయమైంది? అందరూ శాఖాహారులే, కానీ చేపల బుట్ట మాయమైంది. మరి ఎవరెవరు తీసుకుంటే చేపల బుట్ట మాయమవుతుంది కదా. ఇప్పుడు ఆ చేపల బుట్టను మాయం చేసిన వారు ఎవరు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. సో అందువల్ల ఇది తెలియదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది? ఇది ఎన్నికల కమిషన్కే తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు బయట పెట్టరు, కొంత ఇదేం విప్పు జారీ కాదు. సో ఏ రకంగా బయటపడితే బయటకు రాదు. అందువల్ల ఈ లోపల ఒకరికొకరు అంటే తాము సచ్చీలురము అని చెప్పుకోవడానికి ఇంకొన్ని మీద చూపెట్టాల్సిందే కదా. ఎవడో ఓడైతే దొంగ కదా, నేను దొంగ కాదు అంటే అర్థమే, నువ్వు దొంగ అంటే కలవదు కదా, నువ్వు దొంగ అంటే నేను దొంగ కాదు అన్నట్టు. అందువల్ల నేను దొంగ కాదు అని చెప్పుకోవడానికి కూడా ఇంకొన్ని దొంగగా చూపెట్టాలి, మరి ఎవడో ఒకటి చూపెట్టాలి కదా. ఆల్రెడీ ఇండియా కూటమిలో రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రభావంతో ఇండియా కూటమి ఛాలెంజ్, జాతీయ స్థాయిలో మోడీని ఎదుర్కొనే విషయంలో మాత్రమే కలిసి వస్తాయి. ఈసారి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బ్రహ్మాండమైన ఐక్యతను కూడా ప్రదర్శించారు. అంటే ఇండియా కూటమిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమి దూరమైంది వాస్తవం ఆమ్ ఆద్మీ పార్టీ, అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటేసింది. అందువల్ల ఇండియా కూటమి రీజనబుల్ లెవెల్ ఆఫ్ యూనిటీని ప్రదర్శించింది. దాన్ని బ్రేక్ చేస్తానికి బీజేపీ ఎత్తుగడ, అందుకే వైసీపీని తమ వైపు తిప్పుకుంది. మీకు బిజు జనతాదళ్ అసలు బీజేపీ చేతిలో ఓడిపోయింది, అధికారం కోల్పోయింది, అయినా బిజు జనతాదళ్ కూడా ఎన్నికలకు బాయ్కాట్ చేసింది. అంటే మేము బీజేపీకి సమదూరం అని, పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడ్డది. ఇక్కడ మాత్రం తెలంగాణలో తామే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు కనుక, వస్తారని ఆశిస్తున్నారు కనుక బీజేపీ ఇక్కడ మాత్రం తెలివిగా కేసీఆర్ని సంప్రదించలే, లేకపోతే ఇక్కడ కూడా సంప్రదించేవారే. సో అందువల్ల ఇక్కడ సంప్రదిస్తే గ్యారంటీగా బీజేపీ బీఆర్ఎస్ అన్న నరేటివ్ బలపడుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఆ నరేటివ్ ముందు పెట్టి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లాభం కూడా పొందింది. సో అందువల్ల ఇక్కడ జాగ్రత్త పడ్డారు. అందువల్ల అల్టిమేట్గా ఇది ఇండియా కూటమిలో ముసలం పుట్టించడానికి ఉపయోగపడుతుంది. ఆ ముసలం ఎవరు పుట్టిస్తారో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి బలం ఉంది, ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తారు అని వాళ్ళకి పూర్తిగా తెలిసినప్పుడు వేరే పార్టీల అభ్యర్థులకు సభ్యులకు గ్యాలం వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎన్నికల్లో గెలవడం కొరకే కాదు కదా, ఉపరాష్ట్రపతిని గెలవడం అనేది ఇష్యూ కాదు, అది ఎలాగో గెలుస్తారు. ప్రతిపక్షాలను బలహీనపరచడం కూడా ప్రతి ఎన్నికను కూడా ఛాలెంజ్గానే తీసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక, ఏం కాంగ్రెస్ గెలవకపోతే అధికారం పోతుందా? బీఆర్ఎస్ గెలిస్తే అధికారం వస్తుందా? బీజేపీ గెలిస్తే అధికారం వస్తుందా? కానీ ముగ్గురు కొట్లాడరా? రాజకీయ పార్టీలకు ఎలా ఉంటుందంటే ప్రతి ఎన్నిక ఒక కంటెస్టే. అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్కి అవసరము, ఒక పొలిటికల్ మొరాల్కి అవసరము, రకరకాల వ్యూహాత్మక కారణాల రీత్యా ప్రతి ఎన్నికను ఛాలెంజ్గానే తీసుకుంటారు. అది క్రాస్ ఓడించి ఇక్కడ ప్రతిపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచింది అనే సంకేతం. అంటే అనుమానం ఏంది, ఇండియా కూటమి ఐక్యంగా లేదు, బీజేపీకి ఐక్య ప్రత్యర్థి లేరు, ఇది ఒక అతుకుల బొంత. వీళ్ళు ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికలను కలిసి ఉండకపోతే దేశాన్ని కలిసి ఎట్లా కాపాడుతారు? ఇలాంటి అతుకుల బొంత వల్ల దేశానికి ప్రమాదము అనే సంకేతాన్ని పంపడం కదా వారి లక్ష్యం. తర్వాత ఉమ్మడిగా గనక పోటీ ఎదుర్కొంటే బీజేపీకి ఛాలెంజ్ అవుతుంది. మీకు అందుకే ఇండియా కూటమి 234 సీట్స్ వచ్చాయి 2024లో, బీజేపీకి 240 సీట్స్, కేవలం 6 సీట్లు గ్యాప్. వాస్తవంగా అయిపోయిందంటే ఇండియా కూటమిలో ఒక్క పార్టీ లేదు కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఇండియా పార్టీలో 234 సీట్స్ అయితే అందులో 99 సీట్స్తో కాంగ్రెసే ఫస్ట్. అందువల్ల అది ఒక కూటమిలో ఒక ప్రధాన పార్టీకి మోర్ దెన్ 50% సీట్లు లేకపోతే ఆ కూటమి ఐక్యంగా ఉండడం కష్టం. ఎవరో ఒక యాంకర్గా ఉండాలి, ఇరుస్తూ ఉండాలి. ఆ ఇరుసు లేకపోవడం వల్ల ఇలాంటి అటు ఇటు బెండ్ అవుతుంటుంది.